Hello guys, this is Vani from Moon Divine Tarot. All of you guys, I'm back to our town and నా వాయిస్ కొంచెం కొంచెం కాదు చాలా డిస్టర్బ్ అయింది త్రోట్. అక్కడ మధ్యప్రదేశ్ కదా అవతల. సో అక్కడ చలికి బీభత్సమైన చలి గాయస్. అక్కడ చలికి అక్కడ చన్నీళ్ళలో నదుల్లో స్నానాలు, డే అండ్ నైట్ ఎక్కువ నైట్ దర్శనాలు, నైట్ క్యూ లైన్స్లో ఉండడం, ఎర్లీ మార్నింగ్ దర్శనాలు. సో మంచంతా చలంతా మా మీదే ఉంది. సో బాగా వాయిస్ డిస్టర్బ్ అయింది, బాగా కోల్డ్. వాయిస్ కొంచెం తేడా వస్తే మీరు కన్ఫ్యూజ్ కమ్మకండి, నేను వాణి అక్కనే, మీ వాణి అక్కనే. ఓకేనా? వాయిస్ అలా ఉంది గాయస్. చాలా అంటే చాలా మెసేజెస్ పంపించారు నాకు, కమెంట్స్తో నాతో ఎప్పుడూ ఇంటరాక్షన్లో ఉంటున్నారు. చాలా వాట్సాప్ మెసేజ్ కూడా చాలా వచ్చినాయి, చాలా అంటే చాలా వచ్చినాయి అప్రిషియేట్ చేస్తూ. అక్క మాకు ఎక్కడెక్కడ మేము చూడలేని ఈ దేవస్థానాలన్నింటినీ చక్కగా జ్యోతిర్లింగాల దర్శనం చేయించారు ఈ మాఘమాసంలో, ఈ కుంభమేళా టైంలో. గాడ్ బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి అక్క, మీరు హ్యాపీగా ఉండాలి, సంథింగ్ ఇట్లా అన్నీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తూ మెసేజెస్ పెట్టారు. మీరేదో అప్రిషియేట్ చేస్తారని కాదు, బట్ నాకేంటంటే నాతో పాటు నలుగురు హ్యాపీ ఫీల్ అవ్వాలి. నేను ఇంత కష్టపడి దర్శనాలు చేసుకుంటున్నా, వై డోంట్ మీకు కూడా నేను ఆ దర్శనం చేయిస్తే ఏం పోతుంది? బట్ నాకు చాలా కష్టమైంది అక్కడ. కొన్ని దగ్గరలో మొబైల్స్ అలవ్ లేదు, కొన్ని దగ్గరలో ఆ రెస్ట్లో 5-6 అవర్స్ క్యూ లైన్లో ఉండడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఎనర్జీస్ ఫుల్ డౌను. అలాంటి టైంలో కూడా ఎంత హడావుడి పెడుతున్నా మీకోసం మళ్ళీ మళ్ళీ వీడియో షూట్ చేయడం, ఇంటర్నెట్ ప్రాబ్లము, సో చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. బట్ ఎట్టకేళ్ళకి మీ దాకా నేను రీచ్ చేయగలిగాను. నేను ఆ చీకట్లలో, బురదలో, నీళ్ళల్లో, రాత్రులు, ఆ చలిలో, ఏదైనా మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నాకు అది చాలు. సాటిస్ఫై అయ్యారు, నాకు అది చాలు. చాలామంది నేను ఈ ఊర్లో ఉన్నప్పుడు, జర్నీస్లో ఉన్నప్పుడు చాలామంది మెసేజెస్ పెడుతూ ఉన్నారు, అక్క పర్సనల్ రీడింగ్ కావాలి అని. సో నేను కొద్ది రోజులు ఆగండమ్మా, నేను రిటర్న్ వచ్చిన తర్వాత మీరు బుక్ చేసుకోండి అని చాలామందికి చెప్పున్నాను. సో ఇక్కడ నుంచి మీరు నేను వచ్చేసాను కాబట్టి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునేవాళ్ళు ఆల్రెడీ నాకు అడగకుండా చెప్పకుండా బుక్ చేసేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రీడింగ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మా. కొత్తగా రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. రీడింగ్ బుక్ చేసుకోండి, స్లాట్ బుక్ అవుతుంది మీకు. ఓకేనా? కొంచెం త్రోట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కొన్ని టెస్టిమోనియల్స్ పంపించున్నారు. హాయ్ వాణి అక్క, నా పేరు మాధవి అక్క. నేను 2023 డిసెంబర్లో మా హస్బెండ్కి నాకు ప్రాబ్లమ్స్ అయ్యాయి, మీ ఇద్దరం ఇప్పుడు విడివిడిగా ఉంటున్నాము అని కాల్ చేసి చెప్పి చాలా బాధపడ్డాను అక్క. నాకు చనిపోవాలని ఉందని కూడా చెప్పాను మీ దగ్గర, చాలా బాధపడ్డాను. ఆ రోజు మీరు నాకు చాలా ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా మీ ఇద్దరు కలుస్తారు, కలిసి సంతోషంగా ఉన్నప్పుడు నువ్వే నాకు కాల్ చేసి చెప్తావు అక్క మేము ఇద్దరం హ్యాపీగా ఉన్నాము అని మీరు నాకు చెప్పారక్క. ఈ మాటని నేను మైండ్లో పెట్టుకొని దాని మీదే స్టాండ్ అయి ఉన్నానక్క. నేను మా హస్బెండ్ కలిసి కూడా 5-6 మంత్స్ అవుతుంది. నేను లేట్ చేశాను, ఐఎమ్ సారీ ఫర్ దట్. మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామక్క. చనిపోవాలి అని అనుకున్నప్పుడు మీరు చెప్పే ధైర్యం మా జీవితాలను నిలబెట్టిందక్క. అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఇది. చనిపోవాలి అని అనుకునేటప్పుడు లాస్ట్ మినిట్లో ధైర్యం చెప్పే మాటలు వల్ల జీవితాలు నిలబడతాయి. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. మీ మాటలు నన్ను, నా పిల్లల జీవితాలని నిలబెట్టాయి అక్క. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్.
గుడ్ ఈవినింగ్. ఇప్పుడే ఆఫీస్ అంతా కంప్లీట్ చేసుకొని మీరు రాసులవి రీడింగ్ చేస్తున్నారు కదా, ఆ రీడింగ్స్ నేను రెగ్యులర్గా చూస్తానక్క అన్ని. కానీ నా రాశి వచ్చేసి మిథున రాశి, కుంభలగ్నము. ఈరోజు కుంభరాశి చేశారు కదా మీరు, అందులో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి నాదే అక్క. లైక్ నా రీడింగే అనిపించింది నాకు. మొత్తం ఫ్రెండ్స్ నుండి, ఫ్యామిలీ నుండి, నేను ప్రేమించిన వ్యక్తి నుండి అన్నీ నేను ఓవర్ గివింగ్ ఇచ్చి ఏది పొందలేదు. ఇప్పటికీ నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ప్రతి సిచ్యువేషన్ని నేనే అర్థం చేసుకుంటాను, నేనే థింక్ చేస్తాను, నేను వాళ్ళకి బెస్టే ఇస్తున్నాను. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ మీ రీడింగ్స్ ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి చూస్తున్నాను, 2023 నుండినే చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఎంత మారానో నాకు కనిపించింది అక్క ఆ వీడియో చూసిన తర్వాత, కుంభరాశి వీడియో. ప్రతిదీ ఆల్మోస్ట్ ఆల్ మోడరేట్గా ఇప్పుడు తయారైపోతున్నాను అక్క. ఇంకా చేయాలి, అది ఎక్కువగా చేసి నేను నాలో ఒక బ్యాలెన్స్ తెచ్చుకున్నాను ఇప్పుడు. హాయ్ అక్క, మీరు వచ్చేసారు కదా అని అక్క రీడింగ్ థర్డ్ పార్టీ ఉంటేనే చూడండి అని. మా పర్సనల్ లైఫ్లో నా భర్త గురించి నేను చూశాను అక్క. తను మీకు ఇంతకుముందు నేను చెప్పాను, నాకు బాధ వచ్చినప్పుడు ఒకరోజు మిడ్ నైట్లో నేను చెప్పుకొని ఏడ్చాను అక్క. ఇప్పుడు తను మళ్ళీ నాకు మాట అంత అంటూ ఉంటారు అక్క. అక్క మీ వీడియోస్ డైలీ చూస్తుంటాం అక్క మేము. మీరు ఏం చెప్తారో మా లైఫ్లో అదే జరుగుతుంది అక్క. పర్సనల్ రీడింగ్ తీసుకున్నాక నేను మీతో, మీరు చెప్పిందంతా నా లైఫ్లో అదే జరుగుతుంది. మీరు చెప్పిందంతా నిజమే అక్క. మీరే లేకపోతే నేను ఏమైపోయేదానో ఏమో, ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడ్డాను అక్క నేను. కానీ మీ వీడియోస్ చూసిన తర్వాత, మీతో పర్సనల్ రీడింగ్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు బాగున్నా అక్క. నేను నా ఫ్రెండ్స్ అంతా చూస్తూ ఉంటారు అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీరు చెప్పినట్టే మా జీవితంలో జరుగుతూ ఉంది అని మా ఫ్రెండ్స్ అంతా అంటూ ఉంటారు అక్క. మేము అనుకుంటా ఉన్నాం మీతో చూడాలక్క, మేము మీ కలవాలి. ఆ దేవత, మీ దేవుడు అక్క, దేవత అక్క. ఆ దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడో ఈ దేవత దర్శనం అని అంత మాకు చెప్పేకి వస్తాను లేదక్క. మీ మాటలు రావు మీతో మీ గురించి చెప్పడానికి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వాణి అక్క, నేను మీకు చాలా రోజుల నుంచి మెసేజ్ చేయాలనుకున్నాను కానీ కుదరడం లేదు. మీరు మా జీవితాన్ని మాట్లాడుకొచ్చిన దేవత అక్క. 6 months బ్యాక్ మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నాను. నన్ను నా ఫ్రెండ్ ఒక పర్సన్ ఎమోషనల్గా ఫైనాన్షియల్గా చీటింగ్ చేశారు. వాళ్ళకి సంబంధించి మీ దగ్గర రీడింగ్ తీసుకున్నాను. తన అమౌంట్ తిరిగి ఇవ్వడని, మళ్ళీ ఏం జరిగినట్టుగా నా లైఫ్లోకి రావడానికి ట్రై చేశారని చెప్పారు. మీరు చెప్పినట్లుగానే తను మళ్ళీ నా జీవితంలోకి రావడానికి ట్రై చేశారు. ఏమీ జరిగినట్టుగా నార్మల్గా కాల్ చేసి మాట్లాడారు. కానీ నేను తనని నమ్మలేదు, తనని నేను యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ కాల్స్ చేయొద్దని చెప్పాను. ఆ రోజు మీరు మా అమ్మాయి గురించి కూడా చెప్పారు, ఎవరితోనో మాట్లాడుతుందని కానీ నేను నమ్మలేదు. అయినా మీ మాట మీద నమ్మకంతో తనని గమనించడం మొదలుపెట్టాను. తను నిజంగానే ఒక అమ్మాయితో కాల్స్ చేసి మాట్లాడుతుంది. అయితే అడిగితే 15 days ముందు పరిచయం అయ్యాడని చెప్పింది. నేను అమ్మాయిని ఏమీ అనలేదు. మళ్ళీ నార్మల్గా కాలేజ్కి పంపించాను. దాని జాతకాన్ని పంతులు గారి దగ్గర చూపించాను. పెళ్లి గడియలు వచ్చాయన్నారు. ఆ సంవత్సరం పోతే మళ్ళీ 6 years దాకా పెళ్లి చేయొద్దన్నారు. అంతే ఇంట్లో పెద్దవారికి చెప్పి పెళ్లి సంబంధాలు చూశాను. మంచి సంబంధం సెట్ అయింది, పెళ్లి చేశాను. నేను ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానని చెప్పారు. ప్రజెంట్ నేను అదే ప్రాబ్లంలో ఉన్నాను. మీరు నిజంగా గ్రేట్ అక్క. మా జీవితం చక్కబెట్టడానికి ఆ దేవుడు మిమ్మల్ని మా జీవితంలోకి పంపించాడు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. లవ్ యూ అక్క, లవ్ యూ సో మచ్ అక్క. హాయ్ అక్క, మీ వాయిస్లోనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అక్క. నాకు అలానే అనిపిస్తుంది. అందుకే ఈరోజు మీ వాయిస్ని మా టీవీలో కనెక్ట్ చేసిన, సౌండ్ బాక్స్లో కనెక్ట్ చేసి మీ రీడింగ్ మొత్తం చూసినక్క. మా ఇంట్లో పాజిటివిటీ రావాలని. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. అక్క నీ ఫోటోలు చూశాను. నువ్వు మల్టీ టాలెంట్ అక్క. ఎట్లయినా వైట్ డ్రెస్లో క్యూట్గా ఉన్నావు, శారీలో ఉందాతనంగా ఉన్నావు, చాలా బాగున్నావు అక్క. నీ వాయిస్కి నీకు అసలు ఎటువంటి సంబంధం లేదక్క. నువ్వు దేనికైనా మామూలుగా టాలెంట్ కాదక్క. నువ్వు ఏదైనా సరే నేను పొగడాలంటే నన్ను ఇటు తెలియద్దని నేను పొగట్టలేదు. చాలా బాగున్నావు అక్క, శారీ బాగుంది. హాయ్ వానక్క, నమస్తే, గుడ్ మార్నింగ్. మా ఏంజిల్, మా సూపర్, మా అక్క, ఐ లవ్ యూ అక్క. నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా, ఏంజిలే నువ్వు. అందాల తల్లి, అప్రంజి బొమ్మ మా వానక్క. అక్క నిన్న వీడియో చూసిన చాలా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి అక్క. చాలా సంతోషం. మేము వెళ్ళకపోయినా దర్శనం చూపించినందుకు నీకు వేల కృతజ్ఞతలు అక్క. ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళ నీకు ఉండాలి మా అందాల తల్లి. ఇలా నెంబర్ ఆఫ్ మెసేజెస్ పంపించున్నారు. మీ అందరికీ నాకు ఎవరెవరైతే మెసేజ్ చేస్తున్నారో, కమెంట్స్ పెట్టున్నారో
ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఓకేనా? సరే, ఇక్కడ మీ పర్సన్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండిమా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, దట్టు ఈ మధ్యనే అమావాస్య దాటాము, ప్లస్ 2 పోర్టల్, చాలా ఎనర్జీస్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయో కొంచెం డీప్గా చూద్దాము. వెయిట్. మేజర్గా కరెంట్ ఎనర్జీస్ చూద్దాము. అసలు ప్రస్తుతం మేజర్గా ఏం జరుగుతూ ఉంది, కరెంట్ తన ఫీలింగ్స్ ఏంటి, తన లైఫ్లో ఏంటి, అది చూద్దాము. ఎందుకంటే మేజర్ షిఫ్ట్స్ రాబోతూ ఉన్నాయి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క ద స్టార్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి. The Magician, very good. టూ కార్డ్స్ వచ్చినాయి, తీసుకుందాం. వావ్, సూపర్. నేను 3 కార్డ్సే తీసుకుందాం అనుకున్నాను, ఎక్స్ట్రా 1 కార్డ్ వచ్చింది. ద చారియట్ అండ్ ద వరల్డ్, ద హై ప్రీస్టెస్, వెరీ గుడ్. ఎనఫ్ ఇస్ కార్డ్స్ అనా. నెక్స్ట్ క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. ఇక్కడ బాటమ్ ఎనర్జీనే ద హై ప్రీస్టెస్ వచ్చింది. ఇక్కడ చూసే వ్యూవర్స్లో సమ్ టారో రీడర్స్ ఉన్నారు, హీలర్స్ ఉన్నారు, అండ్ డాక్టర్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నన్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, మెడికల్ ఫీల్డ్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మెడికల్ షాప్స్ కానీ ఇట్లాంటి ఎనర్జీస్, ఇలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం చూస్తున్న ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా కూడా ఉన్నారు. ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కదా చూస్తున్నాం మనం ఇప్పుడు, మేజర్ షిఫ్ట్ ఏంటి అనేది. సో ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. తన ఇంట్యూషన్ తను హీల్ అవ్వమని చెప్తుంది. తను పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనేది కూడా కనపడతా ఉంది. ఈ పర్సన్ మీ దగ్గరికి జర్నీ చేసి యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఆలోచించడం కాదు, యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని మీ లైఫ్లో తను మళ్ళీ తిరిగి రావాలి, మీరు తనని యాక్సెప్ట్ చేయాలి, మీ ఇద్దరి మధ్య ప్యాచప్ అవ్వాలి. మేబీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా కాలం నుంచి ఉన్నట్టు కనబడతా ఉంది. ఈ చాలా ఓపికతో వెయిట్ చేశారు, బట్ మీ నుంచి ఎట్లాంటి పాజిటివ్ అప్రోచ్మెంట్ లేదు తనకి. తను ఒకవేళ అప్రోచ్ చేస్తున్నా అప్పుడొక మాట మీ మూడ్ తెలుసుకోవడానికి అప్రోచ్ అవుతున్నా, మీరు మీ లైఫ్లోకి తను ఎంటర్ అవ్వడానికి యాక్సెప్ట్ చేయట్లా. మీకు మనసులో ఉంది తను మిమ్మల్ని చేజ్ చేయాలి, మీతో మిమ్మల్ని వెంటపడాలి, బతిలాడుకోవాలి, దాన్ని ఏమంటారు, మీకు సారీ చెప్పాలి, తను చేసిన తప్పులకి తను రియలైజేషన్ అవ్వాలి, పశ్చాత్తాపడాలని మీకు ఉంది. మీకు తన మీద ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను మీరు హైడ్ చేస్తున్నారు. తను కూడా మీరు హైడ్ చేస్తున్నారన్న విషయము తనకి తెలుసు. తను అందుకే పేషెన్సీ తోటి వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? కానీ ఈ రిలేషన్లో తన జిమ్మిక్కులు, తన మైండ్ గేమ్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నారు. తను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు, వదలరు. ఏది 6 100 అయినా 100 6 అయినా తను ఒక యోధుల్లాగా
మీతో రిలేషన్‌ని మళ్ళీ ప్యాచప్ చేసుకోవడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. మేబీ తనిప్పుడు సైలెంట్ అయిపోయినా మళ్ళీ నో వే. తను మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతూనే ఉంటారు. మీ మూడు ఆహ్, తనకి పాజిటివ్‌గా అనిపించేదాకా. ఇప్పుడెళ్తే నాకు సేఫ్, నో ప్రాబ్లమ్ అని తనకి ఫీల్ అయ్యేదాకా. తనకి ఎప్పటికి ఫీల్ అవుతుందో ఆహ్, ఏ 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకు ముసలోళ్ళయిన తర్వాత ఫీల్ అవుతుందో ఐ డోంట్ నో. బట్ ఇప్పుడు తన ఫీలింగ్స్ అవన్నమాట. తనైతే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న పర్సన్ అయితే తను జర్నీ చేసుకుంటూ వచ్చి యాక్షన్ తీసుకొని ఆహ్, మిమ్మల్ని హీల్ చేయాలి. తను హీల్ అవ్వాలి. మీ ఎనర్జీస్ ఎలాంటివంటే ఒక సూదింగ్ ఎనర్జీస్ అనమాట. అంటే మీతో తను ఉంటే మీ పక్కన ఉంటే, మీ ఎనర్జీస్‌తో ఉంటే తను ఒక హ్యాపీ ఫీలింగు, సూదింగ్, ఒక రిలాక్స్, సాంత్వన తనకి కలుగుతుంది అనేది తన ఉద్దేశము. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ చూడండి, డెవిల్ ప్లస్ హై ప్రీస్టెస్ 2 ఎనర్జీస్ ఉన్నాయి. మీ ఆరాకి తను ఫుల్ ఆఫ్ అట్రాక్టెడ్ అనమాట. అంటే మీకు మీరే సాటి. మీతో కంపేర్ చేయడానికి ఎవరు లేరు. సో తను మీకు పూర్తిగా అడిక్టెడ్, ఎమోషనల్‌గా అడిక్టెడ్ మీకు తను. మిమ్మల్ని వదులుకునే సమస్యే లేదు. బట్ తను హైడ్ చేస్తున్నారు. మీరు డివోషనల్‌గా చాలా ఇన్‌స్పైర్డ్ పర్సన్. స్పిరిచువల్‌గా మీరు చాలా ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫెలో. ఒక డివైన్‌కి దగ్గరగా ఉంటున్న పర్సన్ అనమాట. చాలా నాలెడ్జబుల్ పర్సన్. అందం పరంగా, నాలెడ్జ్ పరంగా, తెలివితేటల పరంగా, డివోషనల్ పరంగా, వాట్ నాట్. ఒకరికి హెల్ప్ చేసే విషయంలో అన్ని రకాలుగా కూడా మీకు మీరే సాటి. మీకు ఎవరు సాటి కాదు. యు ఆర్ యూనిక్ పర్సన్ అనేది తనకి తన ఇంట్యూషన్ తనకి తెలుపుతా ఉందనమాట. అందుకే మీకు తను అంత అట్రాక్టెడ్. బట్ తనది దాస్తున్నారు. ఓకేనా? హైడ్ చేస్తున్నారు. ఎందుకు? మీ ఆరాకి తను భయపడుతున్నారు. పాస్ట్‌లో చేసిన గూడ్సెట్ పనులు ఉన్నాయి గదా! వాటిలకి మీరు ఇంకా భయపడుతున్నారు. మీ కోపం ఇంకా తగ్గలేదు. తన మీద ఎంత నెగటివిటీ ఉండాలో మీకు తన మీద అంతే నెగటివిటీ ఉంది అనేది, మీకు ఆ కోపం తగ్గలేదు అనేది తనకి అర్థమైపోయింది. సో అందుకనే వాళ్ళు జస్ట్ సింబాలిక్‌గా హాయ్, లేకపోతే ఇలా అలా జస్ట్ కొటేషన్స్ పెట్టడం, డీపీస్ చేంజ్ చేసుకోవడం. మేబీ ఈ పర్సన్ మీ ఇద్దరు బ్లాక్‌లో ఒకరొకరు పెట్టుకోకపోయినా, పెట్టుకొని తీసేసినా కూడా మీరు ఎన్నో స్టేటస్‌లు పెడుతున్నారు. తను మీకు రియాక్ట్ అవుతూ ఏదన్నా మెసేజ్ పెట్టినా మీరు ఫటాఫట్ ఆడిస్తున్నారు. అట్ ద సేమ్ టైం తనేదన్నా డివోషనల్ ప్లేసెస్‌కి వెళ్ళి అట్లా ఏదన్నా 2 ఫోటోస్ పెట్టుకున్న స్టేటస్‌లో రఫ్ ఆడిస్తున్నారనమాట మీరు. వీటిలికేం తక్కువ లేదు. చేసిన లత్కోర్ పనులన్నీ చేసి ఇప్పుడు దేవుళ్ళని మొక్కేసుకుంటే నీ పాపం పోతుందా? సంథింగ్ ఇలాంటివి మీరేదో లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటున్నారు. ఎవరో చెప్పండి. నాకు కమెంట్స్‌లో పెట్టండి. నాకు ఈ ఎనర్జీస్ బాగా అందుతున్నాయి. ఎవరు? దెబ్బతో ఆ పర్సన్ స్టేటస్ నుంచి తన ఫోటోస్ రిమూవ్ చేసేసుకుంటున్నారు భయపడి. మీరు అట్లా ఆడుకుంటున్నారు. ఎవరండి మీరు? నాకొకసారి కమెంట్ చేయండి. సరే. ఇక్కడ తను ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఓవర్ ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి మీ మీద. మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకోవాలి. ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ఒక దూరంగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి. మీతో తను హీల్ అవ్వాలి. మిమ్మల్ని మీ బాధ నుంచి, తను పెట్టిన హింస నుంచి మిమ్మల్ని హీల్ చేయాలి అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది తనకి. ఆ పాజిటివ్ డివైన్‌ని కూడా ప్రే చేస్తున్నారు అనేది ఇక్కడ కనపడతా ఉంది. మీరిప్పుడు ఎలా కనపడుతున్నారంటే ఒక అందని సితార ఎట్లా ఉంటుంది, స్టార్ పైనుంచి కింద నుంచి ఒక స్టార్‌ని అలా చూస్తుంటే, అబ్బా! ఎంత బాగుందో కదా స్టార్, ఎంత బ్రైట్‌గా ఉంది కదా అన్న దాన్ని అందుకోలేరు. చూస్తూ ఉండడం తప్ప దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నారనమాట. ఇప్పుడు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే తనకు అంత కష్టంగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ నో కాంటాక్ట్, సెపరేషన్, ఈ కర్మ
పీరియడ్ ఆల్మోస్ట్ ఎండ్ అవ్వబోతా ఉంది. ఎండ్ అయ్యే సిచ్యువేషన్‌కి వచ్చేసిందనమాట. సో, ఈ పర్సన్ జర్నీ చేసి ఈ పర్సన్‌కి ఒక కంప్లీషన్ ఉంది అనంటే, ఒక సోల్ సాటిస్ఫాక్షన్ ఉంది అంటే అది మీతోనే. వాళ్ళు ఎటు తిరిగినా, ఏం చేసినా, ఎంతమందితో పోయినా అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ సోల్ సాటిస్ఫాక్షన్ అనేది కేవలం మీతోనే హీల్ అవుతారు వాళ్ళు. అది తనకి తెలుసు. అండ్ ఇక్కడ తను సామధాన దండోపాయాలతోటి మళ్ళీ మీ లైఫ్‌లోకి మిమ్మల్ని ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే మీరు తనకి లొంగుతారు, ఎక్కడ మీ బలహీనతలేంటి, బలాలేంటి, మీ వీక్‌నెస్ ఏంటి అన్నీ తెలుసు తనకి. మేబీ ఈ పర్సన్ పాస్ట్‌లో మీతో కొంతకాలం రిలేషన్‌లో ట్రావెల్ చేసిన పర్సన్ అయ్యుండొచ్చు. అండ్ ఇప్పుడు క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ప్లీజ్ ఏంజెల్స్, వై ఈస్ దిస్ హై ప్రిస్టెస్ హియర్? చూడండి, ఇక్కడ చారియట్ హై ప్రిస్టెస్ని మనం క్లారిఫై చేసినప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి బతకలేకపోతున్నారు. డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ సోర్స్. ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్కి హ్యాపీనెస్ లేదు, ఎక్కడ హ్యాపీ లేరు. ఈ పర్సన్ ఎవరితోనూ ఇంటరాక్ట్ కావట్లేదు, ఐసోలేషన్లో ఉంటున్నారు. అండ్ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు, హార్ట్ బ్రేక్లో ఉన్నారు అనేది కనపడతా ఉంది. అటు థర్డ్ పార్టీతోనూ హ్యాపీ లేదు, ఇటు మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారనమాట. ప్లస్ ఈ పర్సను ఎంతమందిలో ఉన్నా కూడా ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, తన ఆలోచనలో ఎంత బీభత్సంగా హారిబుల్ సిచ్యువేషన్లో ఉన్నారంటే, ఈ పర్సన్ లాస్ట్ సీన్ మీరు చూస్తుండొచ్చు. ఎవ్రీడే 12:30, 1, 3, 2 ఇట్లాంటివే కనపడతా ఉంటాయి. సో ఈ పర్సన్ తనని హీల్ చేసుకోలేకపోతున్నారు. ఎస్పెషల్లీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఏంటంటే తను మీకు పాస్ట్లో ఎంత హారిబుల్ సిచ్యువేషన్ ఇచ్చారో ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయలేదు. ఎట్లా అంటే కనీసం సాటి ముక్కు మొహం తెలియని మనిషినైనా మనం అయ్యో అని జాలి పడతాం. అలాంటిది మీరు ఇంత ఎనర్జీస్ తనకిచ్చి, ఇంత తనని హీల్ చేసి, తన కష్టకాలంలో మీరు తనని ఎమోషనల్గా ఆదుకున్నారో, ఫైనాన్షియల్గా ఆదుకున్నారో, ప్రేమను పంచి ఆదుకున్నారో, ఏ రకంగా కూడా తను ఆ కృతజ్ఞత కూడా లేకుండా మిమ్మల్ని నట్టనడి సముద్రంలో వదిలేసి మీరు అక్కడ సస్తున్నారా, బతుకుతున్నారా, కొట్టుమిట్టాడుతున్నారా, మీ సిచ్యువేషన్ ఏంటి కూడా తను వదులుకోలేక మీరు పడుతున్న యాతన చూస్తూ కూడా తను చలించకుండా అంత రాయి మనసులాగా ఉండిపోయారు. అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారు కదా, ఆ ఫేజ్లో ఉన్నారు ఇప్పుడు తను. మీరు ఫుల్ ఆఫ్ తనని ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఈ ఎనర్జీస్లో ఉన్నారు, హై ప్రిస్టెస్ ఎనర్జీస్లో ఉన్నారు. తను ఎవరికీ చెప్పుకోలేక ఆల్మోస్ట్ లైఫ్ ఇంకేం లేదు అనే సిచ్యువేషన్లో ఉన్నారనమాట. తను మీ దగ్గరికి వస్తే, యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తే తను మీకోసం ఫైట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఎంత దూరమైనా వెళ్ళాలి, ఫైట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ప్లస్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, తన యాక్షన్ తీసుకోవడం వల్ల తనకి ఎంతవరకు సఫలత ఉంటుంది అనేది కూడా తను ఆలోచిస్తున్నారు. చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే అటు థర్డ్ పార్టీతో ప్రాబ్లం, ఇటు మీరు చూస్తే మీరు అసహించుకుంటున్నారు, కోపము ఒక పక్క, మీ అసహ్యాన్ని తట్టుకోలేకపోతున్నారు. అంటే మీరు అసహించుకోవడం, తనని దూరం పెట్టడం బేర్ చేయలేకపోతున్నారు, మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. అటు థర్డ్ పర్సన్ తోటి మేబీ తన లైఫ్లో ఉన్న, తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, సో ఆ థర్డ్ పర్సన్ చాలా స్ట్రిక్ట్, రూడ్. అక్కడ తనకి కావాల్సిన ప్రేమ లేదు, అందట్లేదు. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదండి, అనుభవించనివ్వండి. మీరేమీ చూస్తూ ఊరుకోండి. మీకన్నా నా ద్వారా వాళ్ళ ఎనర్జీస్ తెలుస్తున్నాయి, బట్ వాళ్ళకి మీ ఎనర్జీస్ ఏంటి తెలియట్లా. కన్ఫ్యూజన్లో దుఃఖం, ఎవరికి చెప్పుకోలేరు,
ఒకప్పుడు మీరున్నారు కదా, ఆ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఇప్పుడు తను యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది, తీసుకోలేకపోతే ఉండలేకపోతున్నారు. తీసుకుంటే మీరు ఓమ్, ఎడం కాలుది తీసుకొడతారా, కుడి కాలుది తీసుకొడతారా, లేకపోతే మూల నుండి తీసుకొడతారా తెలీదు. తను ఏది అనలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంత స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్ అవి. ఆ ఎనర్జీస్లో ఉన్నారు. నిద్ర పట్టట్లా. ఆ, అక్కడ థర్డ్ పార్టీ తోటి ఆ, తను లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. వద్దు, తనకొద్దు, ఇక్కడ నాకొద్దు, ఈ లైఫ్ నాకొద్దు, ఈ పర్సన్తో నాకొద్దు అని డిసైడ్ అయిపోయినారు. మీ దగ్గరికి రావాలి అంటే మీ పరిస్థితి ఇలా ఉంది. తన చేతులారా అన్నీ కాలదనుకున్నారు. సో ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రావాలి? ఒకవేళ ఏది ధైర్యం చేసి యాక్షన్ తీసుకొని, ఎందుకంటే యాక్షన్ తీసుకొని అంటే ఇక్కడ 2 డెక్స్ నుంచి 2 డిఫరెంట్ డెక్స్ నుంచి సేమ్ ఎనర్జీ వచ్చింది. యాక్షన్ తీసుకోవాలన్నా ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, తను అనలైజ్ చేసుకుంటూ ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలి అని ఉంది. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి మీరు తనని క్షమిస్తేనే తను హీల్ అవ్వగలుగుతారు. అది తన ఎనర్జీస్ ఇప్పుడు. ఓకేనా? సరే, వై ఈజ్ దిస్ స్టార్ హియర్? మీరు తనని లెట్ గో చేసేస్తున్నారు, వదిలేశారు. తను మిమ్మల్ని చేజ్ చేయాలనుకుంటున్నారు. మీరు తనని లీవ్ చేసేసారని తనకు అర్థమైపోయింది. తన పప్పులు ఏమి ఉడకవు అనేది కూడా తనకు అర్థమైపోయింది. సో మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఫ్రెండ్స్తోనూ కుదరటం లేదు తనకి. చెప్పాను కదా, థర్డ్ పార్టీ తోటి కుదరటం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళతోటి తనకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు. అందరూ తనని చాలా నీచంగా చూడడం, తనకి వాల్యూ ఇవ్వకపోవడం, తను జాబ్ చేస్తున్న ప్లేస్లో కూడా తనకి వాల్యూ ఇవ్వకపోవడం, తనని తక్కువ చేసి చూడడము, ఎక్కడ కూడా తనకు అవమానాలే తప్ప పాజిటివ్ లేదనమాట. తనకు అర్థమవుతుంది, నా లైఫ్లో భగవంతుడు ఒక స్టార్ని ఇస్తే నేనే కాలదనుకున్నాను. తను వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ అతలాకుతలం అయిపోయింది. తనకు చేసిన కర్మ నేను ఫేస్ చేస్తున్నాను అనేది తనకే అర్థమైపోయింది. ఇక్కడ చూస్తే మిమ్మల్ని సారీ అడుగుదామన్నా మీరు తనని లీవ్ చేసేస్తున్నారు, లెట్ గో చేసేస్తున్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ మెజిషియన్ హియర్? 2 ఆఫ్ కప్స్. తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగు, పాస్ట్లో మీ ఇద్దరి మధ్య మీరు తనకి ఎలా ప్రేమను చూపించారు, ఎలా కేరింగ్ చూపించారో అలాంటి ప్రేమనే మీ నుంచి కోరుకుంటున్నారు తను. మీ ఇద్దరి ప్రేమ ఇక్కడితో ఎండ్ అవ్వకుండా ఏంజల్స్ని కాపాడమని వేడుకుంటున్నారు అనమాట. మీరు తన లైఫ్లోకి తిరిగి రావాలి అని ఏంజల్స్ని బ్లెస్ చేయమని కోరుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. భగవంతుడిని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. మీరు తన లైఫ్లోకి తిరిగి రావాలి అని. అండ్ రావాలి కాదు, అట్ ద సేమ్ టైం పాస్ట్లో మీరు ఎలా తనని డీల్ చేశారో అలానే మీరు తనతో ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నారు. మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది ఒక ఎమోషనల్గా మీరు దూరం అయిపోతున్నారు అనేది తనకి అర్థమైపోతుంది. తను కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లా. అందువల్ల ప్రేమ అయితే టూ మచ్గా పెరిగిపోతుంది. డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడతా ఉంది. వై ఈజ్ దిస్ చారియట్ హియర్? చూడండి, ఇక్కడ ఫస్ట్గా బాటమ్ డెక్కే హై ప్రీస్టెస్ వచ్చింది. ఇక్కడ ఇంకో డెక్ నుంచి కూడా హై ప్రీస్టెస్, డబల్ ఎనర్జీస్ చూసారా? సో ఇక్కడ హై ప్రీస్టెస్ని క్లారిఫై చేస్తే చారియట్ వచ్చింది. ఇక్కడ చారియట్ని క్లారిఫై చేసినప్పుడు హై ప్రీస్టెస్ వచ్చింది. సో మ్యూచువల్ ఎనర్జీ, మీరంటే అట్రాక్షన్ బీభత్సంగా ఉందండి ఇప్పుడు. మీరేంటి, మీరు ఎలాంటి పర్సను, ఎంత ఎమోషనల్. ఇప్పుడు ఒకప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, తను ఏ సిచ్యువేషన్ మీకు ఇచ్చిపోయారో, ఇప్పుడు మీరు అదే సిచ్యువేషన్ తనకి ఇచ్చిన్నారు. ఆ సిచ్యువేషన్లో తను మిమ్మల్ని ఒక 10% వాళ్ళు హారిబుల్ సిచ్యువేషన్లో వదిలేస్తే ఈరోజు అది 100 అయ్యి తనని హారిబుల్ సిచ్యువేషన్లోకి పడేసిందనమాట. సో మీరు తనకి ఒక ఏంజల్. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఒక బ్రైట్, హ్యాపీయెస్ట్, పాజిటివ్ ఎనర్జీస్ అనమాట. తను మీ ఎనర్జీస్ని చూస్తున్నారు, మీ లైఫ్లోకి రావాలి, మేనిఫెస్ట్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీతో వచ్చి హీల్ అవ్వాలనుకుంటున్నారు. బట్ మీరు మీ ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటున్నారు. అది తనకు అర్థమవుతుంది. బట్ చాలా మీ ఇంట్యూషన్ మీకు తెలుసు, తను ఏం ఫీల్ అవుతున్నారు అని కూడా మీ ఇంట్యూషన్ మీకు తెలుసు అని తనకు కూడా తెలుసు ఆ విషయం. ఓకేనా? ఇక్కడ వై ఈజ్ ద వరల్డ్ హియర్?
తన విష్ ఫుల్ఫిల్మెంట్. తను లాంగ్ డిస్టెన్స్‌లో చెప్పాను కదా! లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నట్లయితే తను జర్నీ చేసి వచ్చి మీతోటి ప్యాచప్ అవ్వాలి. ఫుల్ఫిల్మెంట్, తన విష్ ఫుల్ఫిల్మెంట్, తన కోరిక నెరవేరాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అనేది కనపడతా ఉంది. పైకి తను ఏది షో ఆఫ్ చేసినా అది నమ్మకండి. ఇక షో ఆఫ్లు గ్యాఫ్లు ఇంకేమీ లేవు, ఉండవు కూడా ఇంకా తనకి. ఎందుకంటే తను ఇంకే సొసైటీ గురించి ఆలోచించరు. మేము మీకు ఒక మ్యారీడ్కి తనలో చాలా చేంజెస్ వచ్చినాయి. తన మ్యారిటల్ లైఫ్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు. అండ్ మీతోనే తనకి హ్యాపీనెస్, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీకు జస్టిస్, న్యాయం ఇవ్వాలి, న్యాయం చేయాలి, మీకు అన్యాయం చేశానని తనకు తెలుసు. మీకు ఒక న్యాయం ఇవ్వాలి, మీతోనే హ్యాపీనెస్ తనకు ఉంది అనేది తనకి తెలుసు. సో తను ఎవరో గురువుల ద్వారానో, టారో రీడర్ ద్వారానో, లేకపోతే జ్యోతిషుల ద్వారానో వాళ్ళు గైడెన్స్ తీసుకుంటున్నారు. తన లైఫ్లో సెకండ్ మ్యారేజ్ అవకాశం ఉందా, లేకపోతే ఫస్ట్ మ్యారేజ్ ఇలా డిస్పాయిల్ అయిపోతుందా, ఇట్లాంటివి అడుగుతున్నారు. మీతో తన రిలేషన్ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో మిమ్మల్ని అప్రోచ్ అయితే అనేది, అన్నీ అలాంటి గైడెన్స్ తీసుకుంటున్నారు అనేది కనపడతా ఉంది. సరే, మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. సక్సెస్, మీ ఇద్దరు రిలేషన్లో సక్సెస్ ఉంది. ఓకేనా? మీరు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, మీరు ఎక్కడ ఆగొద్దు. మీ ఇద్దరు లైఫ్లో, మీ ఇద్దరు రిలేషన్లో అబండెన్స్ రాసి పెట్టుంది. ఎందుకంటే ఇక్కడ ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పాను కదా. దట్టు మీ పర్సన్ చాలా హారిబుల్గా తల కింద కాళ్ళు పైన పెట్టేసి తపస్సు చేస్తున్నారనమాట, మొక్కులు మొక్కేసుకొని భగవంతుడికి. సో మీదైన లైఫ్లో మీరుంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీకోసమే ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. మీరు బాగుండాలి, మీతో లైఫ్ తనకి బాగుండాలి, సక్సెస్ రావాలి, అబండెన్స్ రావాలి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి, మీరు తనని క్షమించేయాలి అని మొక్కులు మొక్కేస్తున్నారనమాట. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ లైఫ్లో. సంథింగ్ బెటర్ ఏదో జరగబోతా ఉంది. వితిన్ 2 days కానీ, వితిన్ 2 అవర్స్లో కానీ, 2 daysలో కానీ, 2 monthsలో కానీ, 2 weeksలో కానీ, ఎస్పెషల్లీ ఇక్కడ 2 to 7 months పీరియడ్లో, లేదా 2 to 7 hours, లేదా 2 to 7 weeks పీరియడ్లో మీ లైఫ్లోకి బిగ్ చేంజెస్ రాబోతూ ఉన్నాయి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. ఇది నాకు ఎక్కువ టైం కూడా పట్టట్లేదు, మోస్ట్లీ ఈ మంత్లోనే అయి ఉండొచ్చు. ఎవరు అట్లా ప్యాచప్ అయిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, కమెంట్స్లో అయినా చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయొచ్చు. ఓకే, మీరు తనని ఫర్గివ్ చేయాలి అని కోరుకుంటున్నారు. మీకు ఫర్గివ్నెస్ తను అడగడానికి కూడా మీ లైఫ్లోకి తను రాబోతున్నారు, అంటే క్షమించమని అడగడానికి. తను పశ్చాత్తాపడుతున్నారు, చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో చేసిన దానికి. మీలాంటి పర్సన్ని కోల్పోవడం అనేది, వాళ్ళ అవివేకం అనేది, తను రియలైజేషన్, తన ఇంట్యూషన్ ద్వారా రియలైజేషన్ అవ్వారు అనేది కనపడుతుంది. మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివిటీ అనేది తనకు అర్థమైందనమాట. సో మీతో సక్సెస్ సాధించాలి, మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, లైఫ్ లాంగ్ ముసలి వాళ్ళు అయిపోయేదాకా కూడా మీతోనే లైఫ్ తను ఊహించుకుంటున్నారు అనేది ఇక్కడ కనపడతా ఉంది. మీరు తనని క్షమిస్తారా, క్షమించకుండా, లేదా క్షమించి మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోతారా, లేదా క్షమించి మీ ఇద్దరు ప్యాచప్ అవుతారా, అది మీరు తీసుకునే డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకేనా? హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.